ఒకప్పుడు అమ్మాయిలను క్రీడల్లోకి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించేవాళ్లు. క్రికెట్ గురించైతే ఆలోచనే చేసేవాళ్లు కాదు. గల్లీల్లో అయినా మైదానాల్లో అయినా మగాళ్లే క్రికెట్ ఆడుతూ కనిపించేవాళ్లు. క్రికెట్ అంటేనే మగాళ్లు ఆడే ఆటగా చూసేవాళ్లు. కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్, ధోని వంటి వారిని క్రికెట్ దేవుళ్లుగా చూసేవాళ్లు. ఇప్పటికీ కోహ్లీ, రోహిత్ వంటి వారికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అయితే ఒకప్పటితో పోల్చితే పరిస్థితులు మారిపోయాయి. అమ్మాయిల క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ మహిళల క్రికెట్ ఎదుగుతోంది. నిజానికి ఒకప్పుడు మహిళా క్రికెటర్లకు సరైన సౌకర్యాలు ఉండేవి కాదు, స్పాన్సర్లు ఉండేవాళ్లు కాదు. ఎవరైనా క్రికెట్ బ్యాట్ పట్టినా అమ్మాయిలకు క్రికెట్ అవసరమా అనే కామెంట్స్ వినిపించేవి. క్రికెట్ నే కెరియర్ గా ఎంచుకున్న వాళ్ళని పెద్దగా ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగినా స్టేడియాలు ఖాళీగా కనిపించేవి. టీవీల్లోనూ ఎక్కువగా చూసేవాళ్లు కాదు. మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశాలు ఇచ్చినా పట్టించుకున్న అభిమానులు లేరు. కానీ ఇప్పుడు మహిళల క్రికెట్ రేంజ్ మారిపోయింది. స్టేడియాలు నిండిపోతున్నాయి. అందుకు భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచే ఉదాహరణ. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మ్యాచ్ ఆరంభానికి ముందే స్టేడియం ప్రేక్షకులతో కిటకిటలాడుతూ కనిపించింది. భారత ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ అభిమానులు నినాదాలతో హోరెత్తించే సీన్స్ కనిపించాయి. మెన్స్ క్రికెట్ లో మాదిరిగానే వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్యాన్స్ సందడి చేశారు. ఒకప్పుడు మహిళల జట్టుపై అంచనాలు ఉండేవే కాదు, కానీ వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియా అంచనాల మధ్యే బరిలో దిగింది. అయితే సెమీస్ లో ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడిస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అదే సమయంలో భారత్ మరో లెవెల్ చూపించింది. ఆస్ట్రేలియాను సెమీస్ లోనే ఓడించి ఫైనల్ పై మరింత ఆసక్తిని పెంచింది. అసలు ఫైనల్ కు ముందే హాట్ ఫేవరెట్ అనిపించుకుంది. తుది పోరులోనూ పై చేయి సాధించి ఛాంపియన్ గా నిలిచింది. విశ్వకప్ తో భారత్ లో మహిళల క్రికెట్ కు మరింత ఊపు తీసుకొచ్చేలా చేసింది. మెన్స్ క్రికెట్ ను 1983 వరల్డ్ కప్ మలుపు తిప్పింది. అప్పటి వరకు తిరుగులేని వెస్టిండీస్ ను కపిల్ డెవిల్స్ చిత్తు చేయడంతోనే దేశం ఊగిపోయింది. ఆ తర్వాత భారత్ లో ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. అందుకే 1983 వరల్డ్ కప్ కు ముందు, ఆ తర్వాత అని ఎప్పుడూ చర్చ జరుగుతుంది. ఇప్పుడు 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ కూడా భారత క్రికెట్ రూపురేఖలను మరింతగా మార్చుతుందనే అంచనాలున్నాయి. అయితే మహిళల క్రికెట్ లో ఇప్పుడు చూస్తున్న ఫలితాలన్నీ అంత ఈజీగా ఏమీ రాలేదు. ఒకప్పుడు ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. నిధుల్లేక అవస్థలు పడింది. రైళ్లలోనే ప్రయాణాలు చేసి చిన్న చిన్న గదుల్లోనే ప్లేయర్లు సరిపెట్టుకునేవాళ్లు. మిథాలీ రాజ్ ఆడిన తొలి నాళ్లలోనూ పరిస్థితులు అలాగే ఉండేవి. చందాలు వేసుకుని ప్రయాణాలు చేసిన రోజులున్నాయి. తక్కువ మ్యాచ్ ఫీజులతోనే నెట్టుకొచ్చేవాళ్లు. కానీ 2006లో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మహిళల క్రికెట్ బాధ్యతలను బీసీసీఐ తీసుకోవడంతో మంచి రోజులొచ్చాయి. ప్లేయర్లకు సౌకర్యాలు, ఫీజులు పెరిగాయి. ఐపీఎల్ తరహాలోనే విమెన్స్ ప్రీమియర్ లీగ్ ను బీసీసీఐ తీసుకొచ్చింది. దీంతో విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం యువ ప్లేయర్లకు దొరికింది. మ్యాచ్ ఫీజులు, నజరానాల పరంగానూ ఇప్పుడు ఎలాంటి వివక్ష లేదు. ఆట పరంగానూ భారత అమ్మాయిలు ఒకప్పటిలా కాకుండా దూకుడు పెంచారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. ఒకప్పుడు 200 పరుగుల టార్గెట్ ని కూడా ఛేదించలేక బ్యాట్లు ఎత్తేసేవాళ్లు. అయితే ఇప్పుడు 300కు పైగా స్కోర్లను కూడా ఛేదిస్తున్నారు. హర్మన్ ప్రీత్, స్మృతి మందాన వంటి వారి ఆటతో మహిళల క్రికెట్ రేంజ్ కూడా మారింది. వరల్డ్ కప్ విజయం తర్వాత క్రికెట్ మైదానాల వైపు అడుగులు వేసే అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది అనడంలో డౌట్ లేదు. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పరంగానూ మున్ముందు లెక్కలు మారతాయనే చర్చ జరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల క్రికెట్ ఇప్పుడు మారిపోయింది, ఇంకా మారబోతోంది.